ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుత ఆట తీరుతో పరుగుల వరద పారిస్తూ రికార్డులు నమోదు చేసింది. ఐపీఎల్ వేల మొదలు స్టేడియంలో తన జట్టును ఉత్సాహపరచడం, గెలిచినప్పుడు చిన్నపిల్లల సంబరాలు చేసుకోవడం, ఓడినప్పుడు అంతే బాధగా మనసును చిన్నబుచ్చుకోవడం. అంతలోనే ఆటలో ఇవన్నీ సహజమే కదా అన్నట్లుగా ప్రత్యర్థిని అభినందిస్తూ చప్పట్లు కొట్టడం. ఇప్పటికే ఆమె పేరేంటో అర్థమైందనుకుంటా. ఎస్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కో ఓనర్ కావ్య మరన్. ఇదిలా ఉండగా ఫైనల్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో కోల్కతా టైటిల్ విన్నర్గా నిలిచింది. సన్‌రైజర్స్ జట్టు రన్నరప్గా సరిపెట్టుకుంది. సన్‌రైజర్స్ జట్టు కో ఓనర్ కావ్య మరన్ మ్యాచ్ పూర్తి కాగానే కంటతడి పెట్టారు. అయితే బాధలో కావ్య ఆటగాళ్లను ఓదార్స్తూ అందరి మనసులు గెలిచింది. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిన కావ్య మరన్ నిరుత్సాహంలో ఉన్న ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించింది. మీరు నిజంగా మమ్మల్ని ఎంతో గర్వించేలా చేశారు. టీ20 క్రికెట్ ఆడే విధానాన్ని మీరు పునర్నిర్మించారు. ఐపీఎల్లో ప్రతి ఒక్కరూ సన్‌రైజర్స్ జట్టు గురించి మాట్లాడేలా చేశారు. కానీ ఈరోజు మనది కాదు. అంతేకాని టోర్నీలో మీరు ఎంతో చక్కగా ఆడారు. బ్యాటింగ్తో, బౌలింగ్తో మీరు చేసిన ప్రదర్శన అమోఘం. ఇక సన్‌రైజర్స్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈ టోర్నీలో మనం ఆడిన ఆట అలాంటిది. ఎవరూ నిరుత్సాహపడవద్దు. మనం ఫైనల్స్ దాకా చేరాం. ఇది కూడా ఇతర మ్యాచ్ల వంటిదే. ఇవాళ ఇతర టీంలు మన ఆటను చూస్తూ ఉండి ఉంటాయి. అందరికీ కృతజ్ఞతలు. త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంటూ జట్టు సభ్యులను ఉత్సాహపరిచింది.